గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దీపారెడ్డి అఫీషియల్. నా ఇంతకు ముందు వీడియోస్ చూస్తే తప్పనిసరిగా చూసేయండి. ఇదే మొదటిసారి నా ఛానల్లోకి వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోద్దే. ఇంక ఈ వీడియో ఏంటంటే మా మదర్కి ఒక చిన్న సర్ప్రైజ్. ఏంటంటే నాకు 10 daysగా మా అమ్మ రిక్వెస్ట్ చేస్తుంది ఇంటికి రమ్మని. ఎందుకు అంటే మ్యారేజ్ ఏమనుకోవద్దు, ఎందుకంటే మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నారు అంటున్నాను కాబట్టి. ఎందుకంటే ఊర్లో ఒక యజ్ఞం జరుగుతుంది. ఆ యజ్ఞంకి అందరూ అంటే మా ఊర్లో ఉన్న వాళ్ళందరూ మైగ్రేట్ అయి ఉంటారు కదా వేరే వేరే దగ్గరికి, వాళ్ళందరూ వస్తున్నారు. సో నన్ను కూడా మా అమ్మ రమ్మంటుంది. నేనైతే నాకు ఖాళీ లేదు, నేను రాను, నాకు కాలేజ్ ఉంది, అది ఇదని చాలా డేస్గా చెప్తాను. నిజంగా నేనైతే వెళ్ళాలనుకోవట్లేదు, వెళ్తానని కూడా అనుకోలేదు. బట్ మా అమ్మ నైట్ కాల్ చేసి ఊర్లో ఇలా అలా డెకరేట్ చేశారంటే, సరే అమ్మ తిరగండి, బాగా ఫోటోలు తీసుకొని నాకు పెట్టండి అని చెప్పాను. మా అమ్మ చెప్తావు ఇలా ఉండు అలా ఉండాలి కానీ నువ్వు మాత్రం రావు అని అన్నది. రావచ్చు కదా, ఒక 2 రోజులకి ఏట్ అయిపోయింది, అది కూడా సెలవులు ఇవ్వరేంటి నీకు, నేను మాట్లాడతానని మా అమ్మ అన్నది. అంటే నాకు అనిపించింది అంతలా రిక్వెస్ట్ చేస్తున్నా, మనకేం ఫీలింగ్స్ లేకపోవచ్చు, నాకైతే కొన్ని నమ్మను. బట్ అవతల వాళ్ళు నమ్మితే మాత్రం దాన్ని నేను డిస్టర్బ్ చేయను, యాక్సెప్ట్ చేస్తాను. అలానే ఇప్పుడు నేను ఫీల్ అవ్వట్లేదు వెళ్ళడానికి, అంటే ఇష్టపడట్లేదు. బట్ మా అమ్మ నేను వస్తే బాగుండని తను ఫీల్ అవుతుంది కాబట్టి వెళ్తున్నాను. అంటే చాలా దీనిగా అడిగింది, మీరు వింటే వెళ్ళొచ్చు కదా అంటారు, అంత దీనిగా అడిగింది. అందరు ఉంటారు, నువ్వే ఉండవు, వస్తే ఏమైపోయింది ఒక 2 daysకి ఎవ్రీడే కాల్ చేస్తే అదొకటే అంటది మా అమ్మ. ఒక 10 daysగా అయితే రావచ్చు కదా, వస్తే ఏటైపోయింది ఒక 2 days కదా, ఏమైపోయింది అలా అదే డిస్కషన్ చేసింది మా అమ్మ. అయితే సరేలే వెళ్తే ఏమైపోయింది. నిజంగా అయితే నాకు ఖాళీ లేదు, అందుకే వెళ్ళట్లేదు. వాళ్ళకి ఏమి ఇబ్బంది పెట్టాలని కాదు, ఖాళీ లేదు. ఏంటంటే మాకు లాస్ట్ రివ్యూ ఉంది కదా ప్రాజెక్ట్ది, అది మండే పెట్టారు. ఇప్పుడు నార్మల్గా అయితే నేను వెళ్దాం అనుకున్నాను. ఏమనంటే ఈరోజు సాటర్డే కదా, ఈరోజు వెళ్ళి సండే ఉండి మండే వచ్చేద్దాం అనుకున్నాను. మండే నేను వస్తే మళ్ళీ 4కి వస్తాను ట్రైన్, అయితే వచ్చేద్దాంలే అనుకున్నా. బట్ ఇంతలో రివ్యూ పెట్టారు, ఇంకా దాన్ని ఎలా నేను సార్తో చెప్పాలో నాకు తెలియట్లేదు. కాల్ చేసి ఇప్పుడు చెప్తాను మండే రాలేనని. మరి ఏం చేస్తాను అంటే పక్కా వెళ్ళాలి యజ్ఞంకి. ప్రతి ఒక్కరూ ఊర్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ అక్కడ పూజలో ఉండాలి, ఆశీర్వాదాలు ఏమో తీసుకోవాలి అని చెప్పారు, నాకు తెలీదు. అందుకు మా పిన్ని కూడా చెన్నై నుంచి వస్తుందన్నమాట. ఈరోజు నైట్ ట్రైన్. మా పిన్ని వైజాగ్లో 11 దిగుతుంది నైట్. అప్పుడు నేను మా పిన్నికి వెళ్ళి కలిసి అప్పుడు మాకు మళ్ళీ 11:30కి దిగుతుంది. మళ్ళీ మాకు 11:45 ట్రైన్ ఉంది. అది మళ్ళీ డైరెక్ట్గా మా స్టేషన్కి లేదు, ఇచ్చాపురంకి. సోంపేట కూడా లేదు, పలాస కానీ బరంపురం కానీ 2 స్టేషన్స్లో మేము దిగి మళ్ళీ మా ఇచ్చాపురానికి రిటర్న్ అయ్యి మళ్ళీ ఇచ్చాపురం నుంచి మా ఊరికి వెళ్ళాలి. అంత ప్రాసెస్ ఉంది వెళ్ళడానికి. బట్ ఓకేలే, మా అమ్మ హ్యాపీనెస్ కోసం వెళ్ళా, తప్పలేదు. వస్తున్నా. ఇంకా మా అమ్మకైతే చెప్పలేదు, మా నాన్నకు చెప్పాను. మళ్ళీ ఆ టైంకి వస్తున్నాను చెప్పకుండా వెళ్తే బాగోదని మా నాన్నకు చెప్పాను. ఇంకా మా తమ్ముడు మా చెల్లి వీళ్ళందరికీ తెలుసు, మా అమ్మ ఒక్కదానికి తెలియదు. ఎందుకంటే మా అమ్మ ఎక్కువ కోరుకుంది నేను రావాలని, కాబట్టి మా అమ్మకి నేను సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నా. ఇంకోటి కూడా మా అమ్మ కోసం ప్లాన్ చేశాను నేను ఊర్లో. ఏమో అవుతుందో లేదో కన్ఫర్మ్గా చెప్పలేను అందుకని, కానీ ప్లాన్ అయితే చేశాను. అయితే ఓకే, అవ్వకపోతే ఇంకా చూసేయండి వీడియో. అయితే ఇంకా కంటిన్యూ చేస్తున్నాను, సోది ఎక్కువ అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాను గైస్. ఇప్పుడు ప్రజెంట్ టైం అయితే నాకు 7:30 అవుతుంది. నాకు ట్రైన్ మా పిన్ని వాళ్ళు వచ్చేది నైట్ 11కి. బట్ స్నాక్స్ ఏమైనా తీసుకువెళ్ళాలి, తినేసి వెళ్తానని అయితే వచ్చాను. ఇప్పుడైతే బస్సు ఎక్కేసాను. ఈ బాబు అయితే నేను చూడకపోతుంటే ఏడుస్తున్నాడు, అందుకు వీడియో అయితే క్యాప్చర్ చేశాను. చాలా బుజ్జిగా ఉన్నాడు కదా. ఇంక ఇప్పుడు నేను స్టార్ట్ అయ్యాను, మా పిన్ని వాళ్ళు రావడం జరిగింది, ఇంకా నేను వాళ్ళని క్యాచ్ చేయడం జరిగింది. ఇంకో ట్రైన్ కూడా ఎక్కడం జరిగింది. ఇదైతే మేము ఈ ట్రైన్ 12:30 నైట్ ఎక్కం. అస్సలు ప్లేసులు లేవు, ఇంకా నేను కింద పడుకున్నాను. మా పిన్నోడ్లో అలా పడుకున్న ఒక 2 hours అయితే, మా పిన్ని మాత్రం అలా ఉంది పాపం. ఇంకా చూసారా ఎంత రష్గా ఉందో. ఎప్పుడు ట్రైన్ ఖాళీ ఉండదు, ఎందుకంటే ఇది 4 days వెళ్ళే ట్రైన్. ఇప్పుడు నేను మా పిన్ అయితే మాట్లాడుతున్నాం సరదాగా. ఇంక ఇప్పుడు దిగే సిచ్యువేషన్ వచ్చింది, అందుకు మేమైతే ప్రెజెంట్ ఇప్పుడు పలాసలో దిగాము. మార్నింగే ఫుడ్ అనుకుంటున్నాను. నేనైతే పార్సల్ తీసుకొచ్చాను. నేను చాలా ఎక్కువ తెచ్చేయడం వల్ల ఇంకా వేస్ట్ చేయకూడదనే ఆలోచనతో మేము ఎంత తినగలిగామో అంత తినేసి మిగతాది పక్కన పెట్టేసాం. ఇదైతే ఎర్లీ మార్నింగ్ 4 గైస్ టైం అయింది. ఇప్పుడైతే మేము ఇంకో ట్రైన్ మా దగ్గరికి ఎక్కాము. ఇప్పుడు పలాస నుంచి ఇచ్చాపురం. మా పిన్నికి అస్సలు నిద్ర లేదు, చూసారా పాపం అలా పడుకుంది. ఇంకా రిటర్న్ అయితే అయిపోయాం. 4:30 ఎగ్జాక్ట్ 5కి ఇలాగా మేము ఇచ్చాపురం అయితే వచ్చాం కదా. ఇది మా ఇచ్చాపురం రైల్వే స్టేషన్. అయితే నైట్ టైమే కాదు, మార్నింగ్ కూడా చూడడానికి బాగుంటుంది. ఇప్పుడు న్యూగా కొంచెం కన్స్ట్రక్ట్ చేశారు కాబట్టి ఇంకా బాగుంది. ఆఫ్టర్ లాంగ్ టైం మా పిన్ని చిన్న హీరోయిన్ కదా, నాకన్నా మా పిన్నే బాగుంది కదా. మాకైతే
ఎంతో ఏజ్ డిఫరెన్స్ ఇద్దరికి. ఎంత పిన్ని? ఒక 15 ఉంటుంది అంత ఉంది. మరి ఉండదా మాత్రం? కానీ మా పిన్ని చూడండి, కామెంట్ చేయండి ఇద్దరు ఎవరు బాగున్నారు. చూడు పిన్ని. కైలాసగిరి గాయస్ మా ఊర్లో ఉన్నది గుడి. వాక్ చేసేస్తున్నాం ఇంకా. ఎర్లీ మార్నింగ్ లొకేషన్ మా ఊరు లొకేషన్ కాదు ఇది. మీకు అన్నీ చూపించమంటుంది చూడండి. పచ్చని చీరలు ఏంటంటారు అవన్నీ చూపించమంటుంది మీకు గైస్. మన్నీ స్వామి చెప్పండి. అందుకే గైస్ పల్లెటూరులోనే పండగలు బాగుంటాయి అంటారు. చూడడానికే చూడముచ్చటగా ఉంది కదా, మొత్తం ముగ్గులు వేస్తూ. నాకు చాలా నచ్చింది ఈ డెకరేషన్ కానీ అంతా కానీ. ఓన్లీ ఇది ఎందుకు అసలు చేస్తున్నారంటే ఊర్లో గుడి ప్రతిష్ట అవుతుంది శ్రీరాముడి. అది కూడా శ్రీరామనవమి నాడే అది చేశారు. అందుకు కొంచెం స్పెషల్గా జరుగుతుంది. హాయ్ చెప్ప హాయ్ గైస్. నిజంగా ఎంత కష్టపడి వచ్చాను. మా అమ్మ కానీ సర్ప్రైజ్ ఫీల్ అవ్వకపోతే పినే ఇప్పుడు మా అమ్మ కానీ సర్ప్రైజ్ ఫీల్ అవ్వకపోయింది అనుకో, మా అమ్మ గుద్దుతాను చూడు. మా అమ్మ హ్యాపీ ఫీల్ అవ్వకుండా వచ్చేసావా అని నార్మల్గా అన్నది అనుకో, ఎందుకు వచ్చని చెప్తాను. మా అమ్మమ్మ కనిపించా హాయ్ చెప్పు. హాయ్ హాయ్ అను నువ్వే. గైస్ నిజంగా ఇప్పుడు పిన్ని నీ ఫేస్ చూపించలేదు పిన్ని. పిన్ని ఇంకో పిన్ని. గైస్ నిజంగా మా అమ్మ కానీ షాక్ అవ్వకపోతే మాత్రం మామూలుగా ఉండదు. వీడియో ఎవరికి తీసుకుని లేరు, నేనే తీసుకోవాలి. సో చూద్దాం మా అమ్మ రియాక్షన్. మా అమ్మ అయితే నా పక్క నుంచి వెళ్ళింది గస్, బట్ నాకు చూడలేదు. ఇంక నేను పిలిచేటప్పటికి మా అమ్మ రియాక్షన్ చూడండి. వాళ్ళమ్మ అంత సర్ప్రైజ్ ఫీల్ అయిపోయావమ్మా నేను వీడియో తీస్తే. అది పిలిచినప్పుడేమో వచ్చా అన్నావు. మళ్ళీ మా అమ్మూర్లో గేట మా బొట్లు మా అన్నయ్య మై ఓన్ బ్రదర్. నిన్న అనుకున్నా సర్ప్రైజ్ ఇస్తాను అని, వచ్చానని హ్యాపీ లేదు. కంగాలు ఇంకెళ్ళలేదు గుడికి. పట్టుకెళ్ళి వచ్చాను. అక్కడ నుంచి వచ్చాము. ఇప్పుడే వచ్చాను. రాజన్ని వచ్చాను. ఫస్ట్ మా బాబుకి చూపిస్తా మా అక్కకు కూడా తెలీదు నేను వస్తున్నా అని. న్యూ హౌస్ ఏసీ ఆన్ చేస్తా. ఇప్పుడే వచ్చింది. ఏది రిమోట్? బిడ్డ లెగిసింది. పండ అమ్మ ఉంది. పండ లైట్ పడట్లేదు. పండ గుడ్ మార్నింగ్. పండ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చెప్పరా దొంగ. అలాగ చూస్తున్నా పొద్దున్న లెగిచి. పని మీ అమ్మ ఏది? పండ అమ్మ తెల్ల లెగ్స్ ముద్దెట్టేస్తండి అమ్మ. తెల్ల లెగ్స్ పండు నాకెట్టే పండు. ఉమ్మ ఎట్టి ఉమ్మ
ఉమ్మ ఏది అమ్మ అంట. కొల్లు వల్ల అందంగా ఉన్నాడు. పూత అయిపోతుంది. అయితే అయితే పొల్ల నలిపి వచ్చినాయి వీడికి. పండ తోబియ చెయ్య పండ తోబియ తోబియ ఎలా చూస్తున్నారు చూడు కొల్లెట్టు తోబియ గుడ్ల గొప్ప కొల్లు పండ తోబియ. పండ జై శ్రీరామ్ అను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. పండ నువ్వు జై శ్రీరామ్. జై శ్రీరామ్ అల్లా పెద్ద. ఇంకా అలా కాసేపు ముచ్చట్లయితే అన్ని పెట్టుకున్నాం. ఇంకా మా పిన్ అయితే ఒక పెద్ద బ్యాగ్తోనే మా అందరికి డ్రెస్సెస్ తెచ్చింది. బట్ నేను అది తీసుకునేటప్పుడు వీడియో తీయలే. ఇవి ఓన్లీ మా సిస్టర్వి. తను ఎవరి వాళ్ళకి ఇచ్చేసరికి ఎవరి ఇంట్లో వాళ్ళు పెట్టుకున్నాం. నేను ఇంకా అక్కడ పెట్టేశాను వేరే రూమ్ దగ్గర. ఇంక ఇవైతే మా సిస్టర్ ఉన్నాయి కదా నీకు చూపించాలి అని చూపిస్తున్నా. ఇంకా మా పిన్ అయితే అందరికీ తెచ్చింది. తనైతే మా అమ్మమ్మ అలా జోక్స్ వేసుకొని మాట్లాడుకుంటున్నాం. రాక వచ్చాను. ఇంకా మా నాన్నకి మా అమ్మకైతే టిఫిన్ చేస్తాను. ఫుడ్ ఇంకా గుడి దగ్గర, అందుకేని ఇంకా ఇప్పుడు నేను ఏం చెప్తున్నానో మాక్సిమం నా వీడియోస్ చూసిన వాళ్ళైతే గెస్ట్ చేస్తారు. ఇంట్రో అయితే చెప్తున్నా. ఇది దేనికంటే మీకు ఆల్రెడీ నేను మినీ వ్లాగ్లో చెప్పాను నా ఫ్యామిలీ మొత్తానికి మీకు పరిచయం చేస్తానని. సో దానికి నేను ఇంట్రో చెప్పాను. అది మీకు అవసరము అని కామెంట్ చేస్తే నేను రిలీజ్ చేస్తాను, లేదంటే లేదు. తినైతే మన ఇక్కి గడి అలా ఆడుకుంటున్నాం ఇంట్లో. ఇంకా మా చెల్లి అయితే బొట్లు పెట్టుకుందామా అని అంది. సరేలే తన ఇష్టాన్ని ఇంకే ఎందుకు కాదండమని పెట్టమన్నాను. బట్ మీకు ఇప్పుడు కనిపించట్లేదు. డ్రై అయ్యాకైతే బాగా కనిపిస్తుంది. మీలో ఎంతమందికి ఇలా దేవుడి బొట్లు పెట్టుకోవడం అంటే ఇష్టం చెప్పండి. నాకైతే సమ్ టైమ్స్ ఓకే అనిపిస్తుంది, సమ్ టైమ్స్ రెడీ అయితే వద్దులే అనిపిస్తుంది. కొంచెం చెప్పండి. ఈ గుడి యొక్క ప్రతిష్టనే ఇంత గ్రాండ్గా చేస్తున్నారు గైస్. ఇంకా ఇప్పుడు ప్రజెంట్ అయితే లోనికి వెళ్ళట్లేదు. ఇంకా నేను లోనికి వెళ్ళాక వీడియో మీకు చూపిస్తాను. ఇప్పుడైతే మేము భోజనాలకు వెళ్ళిపోతున్నాం. ఇక్కడికి మొత్తం మా ఊరు మొత్తానికి ఇక్కడే భోజనాలు అందరూ కలిసి. అంటే కొన్ని డేస్ కొందరు ఇక్కడ వర్క్ అని ఉంటుంది. బట్ చాలా మంది ఒక్కొక్కరు ఒక్కొక్కడే అని కొన్ని డివైడ్ చేసి ఉన్నారు. ఇంకా మా చెల్లి అందరూ మాక్సిమం ఇక్కడ సేవ చేయడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే కొంత మనం చేసేదానికి పుణ్యం దొరుకుతుందని. బట్ నేనైతే చేయలేదు. రీజన్ ఏంటంటే అక్కడ చేయడానికి అవ్వలేదు. అంతమంది చేస్తున్నారు, ఏది పట్టుకుంటామన్నా అవ్వట్లేదు. పోనీ మ్యాక్సిమం అందరూ ఆకులు తీయడానికి ట్రై చేశారు. ఆకులు తీద్దామన్నా అదేదో బంగారపు దీనిలాగా ఒక్కొక్కరు గొడవ పడి మరీ తీస్తున్నారు. సరేలే మనకి ఎందుకు అనుకొని ఇంకా నేనేం చేయలేదు. మీకు ఇలాంటివి చూపించాలని ఇది చేశాను. ఇదైతే నేను ప్రీవియస్గా నేను రాలేదు. నేను రాక ముందుగా ఇది జరిగింది. ఇదేంటి అనేది మీరే చెప్పాలి, నాకు తెలియదు. ఇదైతే దేవుడు ఊరేగింపు అయితే ప్రజెంట్ చేస్తున్నారు. బట్ మీకు చూపించాలని ప్రతి ఒక్కటి నేను వేరే వాళ్ళ దగ్గర తీసుకొని మీకైతే ఇప్పుడు షేర్ చేస్తున్నా. ఇది ఊరు మొత్తం అభిషేకం కోసం వాటర్ మా ఊరు చివరి నది ఉంటుంది, అక్కడ నుంచి తీసుకొని వెళ్తున్నారు. ఆ నది పేరు అయితే బహుగా నది. ఇప్పుడైతే డ్యాన్స్లు చాలా బాగా అయ్యాయి కదా. బట్ నేను మిస్ అయ్యానులే. బట్ ఈరోజు అయితే బాగా సెలబ్రేట్ చేసుకోవాలి అని మొత్తం తిరిగేసాను. బట్ నాకు నిద్ర లేదు. ఇదే గైస్ ఆ దేవుని సన్నిధి ప్రతిష్ఠ జరుగుతుంది. మీకు తెలిసినా లేదో కానీ చూసేటప్పుడు దేవుణ్ణి డైరెక్ట్ గా చూడకూడదు, ముందు అద్దంలో చూసి చూడమన్నారు. అలానే నేను చూసాను. ఇది ఫస్ట్ టైం అయితే నేను అంకిత వాళ్ళ ఊరికి విలేజ్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ ప్రతిష్ఠ దగ్గర తెలుసుకున్నా. ఇప్పుడైతే నాకు ఫుల్ నిద్ర వచ్చేసింది. ఇంకా మా వంటగదికి వెళ్ళి నేను పడుకుండేసాను. అంత ఫుల్ దీనిలో ఉన్నాయి. ఇంకా ఈవినింగ్ లేచేసరికి మా అమ్మ వెళ్ళు ఉండవు తిరుగు అనుకుని మా అమ్మ అలా ఫోర్స్ చేసేసరికి మా ఫ్యామిలీ కూడా రారా అన్నది. ఇంకా మా ఫ్యామిలీ అందరితో కలిసి నైట్ అయితే ఇంకా వీటినైతే మా పెద్దమ్మ మా అమ్మ మా అక్క ఇల్లు చూసారు. ఇంకా కలర్ఫుల్గా ఉంది కదా, నాకైతే చాలా నచ్చేసింది. అసలు స్పేస్ లేదు, అంతమంది ఉన్నారు. అంటే మైగ్రేట్ అయిన వాళ్ళు కూడా అందరూ వచ్చారు కదా. ఇంక ఊరైతే చాలా ఫుల్గా నిండిపోయింది. చాలా చూడముచ్చటగా ఉంది. నాకైతే అంత నచ్చేసింది మా ఊరు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే భోజనాలకి. బట్ దారిలో అయితే లేని షాప్ లేదు, ప్రతి ఒక్కటి ఉంది. చిన్నపిల్లలకు కావాల్సింది, పెద్దవాళ్ళకి కావాల్సింది, ఫుడ్ కానీ అన్నీ. ఇంక ఇప్పుడైతే ప్రసాదం తినడానికి వచ్చాను. ఇంకా నాకు ఈ ఊర్లో ఎవరెవరు తెలుసో అందరూ కలిసి మాట్లాడడం, మెయిన్గా నన్ను ఎక్కువ వీడియోస్లోనే చూసే అందరు నన్ను అలా చూడడం, నాకు ఎక్కేసారా ఫీలింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా ఊర్లో అయితే ఇంకా రంగులో రాస్తున్నాం, ఇంకా చాలా వచ్చాయి. నేమ్స్ నాకు తెలియదు, అదేవో బ్రేక్ డ్యాన్స్, ఇంకా ఏమో నేమ్స్ నాకు తెలియదు. ట్రైన్ వచ్చింది. ఇంకా మా చెల్లి నేనైతే జైంట్ వీల్ ఎక్కడానికి అయితే ఇప్పుడు వెళ్తున్నాం చాలా డేస్ తర్వాత.
వణికిపోతుంది. నాకు ఇంకా లిటరలీ గైస్ ఎంత వణికానో నాకు మాత్రం తెలుసు. ఇంకా మా చెల్లి వాళ్ళు భయం కరుస్తున్నారు. నాకు అరుపు అరడానికి కూడా లోన అవ్వట్లేదు, అంత సివరింగ్ వచ్చేస్తుంది. బట్ మా చెల్లి అయితే కొంచెం నా ఎదురుగా ఉంది, తన పక్కన ఉంటుందని డేర్తో నేను ఎక్కేసాను. బట్ తను నా పక్కన కూర్చోలేదు, బాగా తిట్టుకున్నాను. బట్ భయం అయితే బాగా అవుతుంది నాకు ఆ రోజు చాలా డేస్కి. ఇంకా నాకు ఎందుకో హైట్ ఫోబియా ఉన్నట్టు ఎప్పుడు నేను ఫీల్ అవుతుంటాను హైట్లో ఉంటే. ఇంకా అవైతే గట్టిగా పట్టేస్తున్నాను నేనైతే, హ్యాండ్స్ అసలు లూజ్ చేయలేదు ఆ రోజు అయితే. ఇక్కడికి వస్తుంది నాకు భయం వేస్తుంది. మళ్ళీ నైట్ ప్రసాదం తినడానికి వచ్చేసాం గైస్. ఇంకా తినేసి అయితే ఇప్పుడు రిటర్న్ అవుతున్నాం. మా అమ్మ అయితే ఇంకా తిరుగు నైట్ ఎంతసేపు తిరుగుతావా అంటే నాకు ఇంకొకటి చాలు అనుకుని నేనైతే ఇంకా రిటర్న్ అయిపోదాం అని అన్నాను. ఇంకా దారిలో మా అమ్మ మా బాబుకి కావాల్సిన వస్తువులు ఏవేవో చూస్తుంది తీసుకువెళ్దామని. ఇంకా మా పిన్ని వాళ్ళందరూ అయితే ఇంకా అన్నీ తిన్నారు, నేనేం తినలేదు, ఓన్లీ ప్రసాదం తిన్నాను. చూసారు ఇది గైస్ నా సెలబ్రేషన్ అయితే చాలా బాగా జరిగిందని నేను అనుకుంటున్నాను, అలానే ఫీల్ అయ్యాను కూడా. ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్తో నేను ఎప్పుడు ఎక్కువగా లేను, నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం అనుకుంటా ఇలా రావడం. ప్రీవియస్గా 1 టైం వచ్చి అయిపోయింది. నేను పడుకోవడానికి నేను రిటర్న్ అయ్యేసరికి 11 అయ్యింది. ఇంకా నేను వచ్చేసరికి మా బాబు మా పాప అయితే పడుకున్నారు. పాప అంటే మా పెద్దక్క కూతురు, బాబు అంటే మా అక్క కూతురు. చూసాడు ఎంత బుజ్జిగా పడుకున్నాడు, అందుకే ఆ వీడియో తీశాను. ఇంకా మార్నింగ్ అయిపోయింది, నేను ఇంకా వైజాగ్ వెళ్ళిపోవాలి. నాకు ట్రైన్ అయితే 10కి. బట్ మా అమ్మ నా కోసం కేక్ ఉంచింది తింటానని. మా అమ్మకైతే బాయ్ చెప్పేసి వెళ్ళిపోతున్నా. 1 డేకి వచ్చాను, ఫర్ మై మదర్ హ్యాపీనెస్ ఓన్లీ. ఇంకా మా అన్నయ్య అయితే తిను మీకు చూపించడానికి ఇందాక ఫోటోలో స్వామి మాల వేసున్నాడు. ఇంకా ప్రజెంట్ అయితే ఇంకా నన్ను డ్రాప్ చేయడానికి వచ్చారు. ఇంకా నా ట్రైన్ అయితే వచ్చేసింది. మీకు ఈ వీడియో కొంచెం లెందీ అనిపించవచ్చు, బట్ ఎందుకు పెట్టానంటే తర్వాత నేను ఎప్పుడైనా చూసుకోవడానికి ప్రతి ఒక్కటి మెమొరీగా నాకు ఉండాలని అయితే పెట్టుకున్నా. డూ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాయ్స్. బాయ్. ఇంకా రిటర్న్ అయిపోతున్నా వైజాగ్కి.